టాప్ 9 న్యూస్కి స్వాగతం. నాగర్ కర్నూలు మండలంలోని గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో సెల్ ఫోన్లు మాట్లాడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులపై డీఈఓ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు ఉపాధ్యాయుల సెల్ ఫోన్లను సీజ్ చేశారు. శనివారం నాగర్ కర్నూలు మండలం పరిధిలోని గద్దలపల్లి ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయునిలు విద్యాబోధన చేయకుండా సెల్ ఫోన్లను వినియోగిస్తూ ఈ అంశాన్ని డీఈఓ గుర్తించి ఇద్దరు ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి చరవాణీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ తరగతి గదిలో సెల్ ఫోన్లను వినియోగిస్తే విద్యా బోధనపై ప్రభావం పడుతుందని అంశంపై రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు గతంలోని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన విషయాన్ని ఉపాధ్యాయులకు డీఈఓ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తరగతి గదిలో సెల్ ఫోన్లను వినియోగిస్తే విద్యా బోధనకు అంతరాయంతో పాటుగా విద్యార్థుల ఏకాగ్రత బోధనలపై ప్రభావం చూపుతుందన్న ఉపాధ్యాయులకు కనీస స్పృహ లేకపోవటం ఏంటని డీఈఓ ప్రశ్నించి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడి నుంచి ఏ పాఠశాలలోనైనా తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ మాట్లాడటం నిషేధమని, సీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఈఓ హెచ్చరించారు. ఇంగ్లీష్ ఏబిసిడి కూడా ఎంతవరకు సరే కూర్చో నూరా తీసుకురండి పలకరించుకోండి. హిందీగా ఇంగ్లీష్ ఏబిసిడి కూడా ఎంతవరకు సరే కూర్చో నూరా తీసుకురండి పలకరించుకోండి.